తెలంగాణలో సర్కారు బళ్ళు కాలేజీలు సర్కారు ఆఫీసులకు సంత బంగ్లాలు లేని కాడ కిరాయికి తీసుకొని నడిపిస్తున్న ముచ్చట మీ అందరికీ తెలిసిందేనాయే. ఇక అట్లా నడిపించే ఆఫీసులకు బళ్ళకు కిరాయి ఇత్తలేరని చెప్పి వాటికి ఓనర్లు తాళాలేసిన వార్తలు సుతం మన జోరుదారులో ఇదివరకే షాన్నే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీటి వంత వచ్చింది. ఇగో ఈడ తాళాలేసింది ఎంతో పేరు పోయిన సర్కార్ మెడికల్ కాలేజీకి. అవునుల్లా, జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టే పని పోయిన సర్కారు ముంగటేసుకున్నది కదా. ఇక కొన్ని జాగల్లో కాలేజీలు కట్టుడు పూర్తయి తరగతులు కూడా నడుతున్నాయి. కాకుంటే కొన్ని జాగల్లో మాత్రం కొత్త బంగుళాలు కట్టుడు ఇంకా పూర్తి కాకపోయే వరకు పెద్ద పెద్ద బిల్డింగులు కిరాయికి తీసుకొని క్లాసులు నడిపిస్తున్నారు. అట్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న సర్కారు వైద్య కళాశాలను సుతం ప్రైవేటు బిల్డింగ్ల నడిపిస్తుంటే కిరాయి పైసలు ఇయ్యలేదని ఆ కాలేజీకి భారత్ కాలేజీ యాజమాన్యం తాళమేసింది. అట్లనే కాలేజీ బోర్డు సుతం బీకి పారేసిండ్రు. దీంతోని అక్కడ చదివే విద్యార్థులతోనట్టుగా చదువు చెప్పే గురువులు సుతం గోసపడే పరిస్థితి మోపైంది. అన్ని రూమ్లకు తాళాలేసే వరకు ఇగో గిట్ల వరండాలనే తిరుక్కుంటున్నారు. అసలుకైతే రంగారెడ్డి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు చాలా వరకు పూర్తయినాయట గాని ఇంకా కొన్ని పనులు పెండింగ్లుండుట్లా ఇంకా ఈ కిరాయి బిల్డింగ్లోనే క్లాసులు చెప్పుకునే పరిస్థితి ఉన్నదని అంటున్నారు అక్కడి ప్రొఫెసర్లు. ఇటు కిరాయి కట్టకుండా అటు బిల్డింగ్ పనులు పూర్తి చేయకుండా సర్కారు గింత నిర్లక్ష్యంగా ఉన్నదంటే ఏమనుడు ఎప్పునని గరానికత్తున్నారు అక్కడ చదివే విద్యార్థులు. మేమేమన్నా 5వ తరగతో 6వ తరగతో చదువుతున్నామా? మేం చదివేది వైద్య విద్య. అసొంటిది మాకు సరిపోయాన్ని సౌలతులు లేకుండా గింత గోస ఉచ్చుకుంటారా అని ఫైర్ అవుతున్నారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర ఇప్పటికైనా కిరాయిలు కట్టి విద్యార్థులకు అవస్థలు లేకుండా చూడుండ్రి. లేకుంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణలా కనీసానికి స్కూళ్లు కాలేజీలకు కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి ఉన్నదని తెలంగాణ పరువు బంగాళాఖాతంలా కలుత్తది. కాబట్టి ఇప్పటికైనా తక్లీఫ్లు తీరువుండ్రని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో.